సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును రాజమండ్రి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కేసులో A2గా ఉన్న అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 18న ఇద్దరు సాక్షులను న్యాయాధికారి విచారించనున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును రాజమండ్రి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, లక్ష్మీదుర్గ దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఈ రోజు రాజమండ్రి జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య, అదేవిధంగా A2 నిందితురాలుగా ఉన్న లక్ష్మీదుర్గ కూడా కోర్టు విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి అంటే దళిత డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే కొంతమంది సాక్షులను కూడా జిల్లా న్యాయమూర్తి విచారణ చేయడం జరిగింది. మరికొంతమంది సాక్షులను విచారణ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 18వ తారీఖున మా ఇద్దరు సాక్షులను జిల్లా కోర్టులో విచారణ చేస్తారు న్యాయమూర్తి అనేది కూడా ఏదైతే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారో ముప్పాల సుబ్బారావు ఆయన వెల్లడించడం జరిగింది. ఈ నెల 18వ తారీఖున ఇద్దరు సాక్షులను విచారణ చేస్తారు. అదే రోజు ఈ కేసుకు సంబంధించి దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది అనేది కూడా ముప్పాల సుబ్బారావు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఈ రోజు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి అంటే అదే విధంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కూడా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపై కూడా విచారణ జరుగుతుంది అనేది కూడా ముప్పాళ్ళ సుబ్బారావు వెల్లడించారు. మొత్తాన్ని చూస్తే కనుక ఈ రోజు రాజమండ్రి జిల్లా ప్రధాన కోర్టులో ఈ రోజు దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి విచారణకు నిందితుడిగా ఉన్న అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ కూడా కోర్టులో హాజరయ్యారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రాజబాబు.